ఇప్పుడు మరి 3వ రాశి అయిన మిథున రాశి ఎలా ఉండబోతుంది, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎట్లాంటి సక్సెస్ని వీళ్ళు చూడబోతున్నారు? మిథున రాశి వారికి మొట్టమొదటిగా ఆదాయం 8, వ్యయం 11 ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 7 ఉంది. అవమానం 7 ఎందుకు ఉంటుందంటే మిథున రాశి వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళది డ్యూయల్ నేచర్ ఉంటుంది మిథున రాశి వాళ్ళు. 2 ఫేసెస్ ద్విస్వభావ రాశి కాబట్టి ఇప్పుడు ఉన్న నిర్ణయం 5 నిమిషాలకు ఉండదు. విచిత్రం ఏంటంటే టాప్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా పొజిషన్స్లో పెద్దగా ఉన్న వాళ్ళు కూడా మిథున రాశి వాళ్ళే ఉంటారు. కాకపోతే పాపం వీళ్ళకి ఎవరు మంచో ఎవరు చెడ్డో తెలియదు వీళ్ళకి, అది వచ్చిన గొడవ. ఇప్పుడు చెప్పుడు మాటలు నమ్మేస్తారు వీళ్ళు. సో అదొకటి. రెండవది చంచలత్వం స్వభావం ఉన్న కారణంగా దగ్గరగా ఉన్న వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పడిపోతుంది. ఇప్పుడు మంచి వాళ్ళని వీళ్ళు కలవాలి, మంచి గురువు గారు దూరంగా ఉన్నారు, దగ్గరే పక్కనే ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మ ఫ్రెండ్స్తో తిరగొద్దు అంటే ఈయనన్నీ అట్లా చెప్తాడు, అంత దూరం వెళ్ళాలి, ఇక్కడ ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాం, హోటల్కి వెళ్తున్నాం, ఇది ఉంటున్నాం అని చెప్పేసి తిరిగేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారు, హాఫ్ మెచ్యూర్డ్ జోగి రాసుకుంటే బూడిద రాలుతుందని ఇప్పుడు తెలియదు, అది వయసులో ఉండగా తెలియదు, వయసు అయిపోయిన తర్వాత అప్పుడు చేతులు ఎత్తేస్తారు. ఆ విధంగా వీళ్ళు సోదరులను కూడా పోగొట్టుకుంటారు, అక్కా చెల్లెల్ని అందరినీ. ఎందువలన ఇప్పుడు ఆస్తుల వ్యవహారాలు వాళ్ళు తల్లిదండ్రులు నీకు ఇస్తాంలే అని చెప్పి ఏదో ఇస్తామని అనడం, వీళ్ళు ఆశపడతారు కదా ఆశిస్తామంటే, మళ్ళీ వీళ్ళ మిథున రాశిన కన్న తల్లిదండ్రులు మరి చెట్టు ఒకటైతే విత్ ఒకటి అవుతుంది, విత్ ఒకటి చెత్తదే కాబట్టి తల్లి మళ్ళీ అన్నకి చెప్పడం, ఆ అన్న నాకు ఇచ్చేస్తావా, నాకు మెయిన్ రోడ్డు మీద ఇవ్వకుండా చెల్లికే మెయిన్ రోడ్డు మీద ఇచ్చేస్తావా అని అనవసరంగా ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. రిలేషన్స్ బ్రదర్స్ సిస్టర్స్ మధ్య సిస్టర్స్ పెట్టేస్తారు. ఎవరు పెడతారు? స్వయంగా తల్లి తండ్రులే. అది విచిత్రం. అంటే వీళ్ళ ఫూలిష్నెస్ వల్ల. అలాగే ఈ మిథున రాశి వారికి చక్కగా మనకి వీళ్ళకి విదేశాలు పిచ్చెక్కుంటుంది కొంతమందికి, అందరికీ కాదు. ఆ విదేశ కోరికలు అక్కడంతా వాళ్ళ విదేశాల్లో ఉన్న వాళ్ళేమో వాళ్ళు చస్తుంటే ఈ దూరాలతో ఎంజాయ్మెంట్ ఏం లేదు పాపం వాళ్ళకి. ఎగ్జిస్టెన్స్ డబ్బులు వస్తాయి అంతే, డబ్బులకి తగ్గ ఖర్చులు ఉంటాయి. ఆ బాధలన్నీ తెలిసినా వీళ్ళకి దూరపు కొండలు నునుపు అన్న ధోరణితో ఉంటారు. వీళ్ళకి విదేశీ కోరికలు తీరడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన చదువు ఉండదు, తక్కువగా ఉంటుంది. గురుడు మనకి జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత బలం పుంజుకుంటుంది. విద్యార్థులు బ్రహ్మాండంగా చదివి సక్సెస్కి వస్తారు. అదృష్టం ఏదో పూర్వజన్మలో చేసినటువంటి అదృష్టం మిథున రాశి వాళ్ళని కాపాడుతుంది. పూర్వజన్మలో ఇప్పుడు అత్తగారిని చూడని వాళ్ళు ఉంటారు, చూసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ మామూలు నేరో మైండెడ్నెస్ వల్ల, బ్రాటప్ సరిగ్గా లేకపోవడం వల్ల. అందువల్లనే మనం ఏంటంటే మిథున రాశికి మనం బుధుడిని అర్ధశుభుడి కింద వేస్తాం మనం. ఇప్పుడు టోటల్ హీస్ విజ్డమ్ ఇస్తాడు, బుద్ధి బలం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఆయన దగ్గర ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే గోపి అంటాం, గోడ మీద పిల్లి. అంటే మంచి వాళ్ళతో ఉంటే మంచిగా అయిపోతాడు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడుగా అయిపోతాడు. అప్పుడు మిథున రాశి వాళ్ళు మంచి వాళ్ళతోనే ఉండాలంటే మంచి వాళ్ళు ఎవరో చెడ్డ వాళ్ళు ఎవరో డిస్క్రిమినేషన్ పవర్ తెలియదు వీళ్ళకి, అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వరు వాళ్ళు. సో ఈ విధంగా ఉండడం వల్ల అత్తలు ఆడపడుచులు మమ్మల్ని గౌరవించట్లేదు, మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదు అని అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని కన్సల్ట్ చేయడం వల్ల కాస్త రిలీఫ్ అనేటటువంటిది వీళ్ళకి వస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం. సో ఓవరాల్గా నేను సాధించాలి, ఏమైనా సరే నేను లైఫ్లో సాధించాలి, నాదే మాట నెగ్గాలి మా భర్త మాట కంటే అనేటటువంటి పట్టుదల మిథున రాశి ఆడపిల్లలు కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళు నెగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కోర్టు వ్యవహారాలు ఇలాంటివన్నీ కూడా వీటిల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లున్న కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కాస్త స్పిరిచువల్గా వీళ్ళ బెంట్ ఆఫ్ మైండ్ని మార్చుకోవాలి. వీళ్ళు ఎక్కువ ప్రాపంచిక సుఖాలని ఎక్కువ చూస్తారు. అంటే డబ్బు ఇక్కడ ఉన్నటువంటి అది పర్మనెంట్ కాదు అనేటటువంటి దూరదృష్టి వీళ్ళు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం తెలుసుకుంటారు. విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది? విద్యార్థులు జూన్ 2 వరకు చదవరు వాళ్ళు. జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలో బ్రహ్మాండంగా గురుడు బలిష్టంగా వస్తుంది. మిథున రాశిలో జన్మంలో ఉన్నాడు ఇప్పుడు మనకి ఎవరు, గురుడు. ఆ గురుడు మిథున రాశిలో జన్మంలో జూన్ 2 వరకు ఉంటాడు. ఉన్న తర్వాత అప్పటి వరకు చదవరు వాళ్ళు. జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత ఈ గురుడు రాశి మారతాడు. మారడం వల్ల మిథున రాశి వాళ్ళు
గురుడు కర్కాటక రాశిలోకి వెళ్ళడం కారణంగా స్ట్రాంగ్ అవ్వడం వల్ల మిథున రాశి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మార్క్స్ బ్రహ్మాండంగా వస్తాయి, ఐఐటీలు ఐఏఎస్లు అన్నీ కొట్టుపడేస్తారు. ఇక ఫారెన్ పంపించే తల్లిదండ్రులు పుష్కలంగా డబ్బులు ఉన్నాయమ్మా, వాళ్ళు ఎలాగో వీళ్ళని మీరు ఎందుకురా ఇంత కష్టపడి చదవడం. మిథున రాశి వాళ్ళకు ఉన్నది, మేము పడినట్టు అంత కష్టమైన కోర్సు ఏరుకోవద్దు, తేలికైన కోర్సు ఏరుకోండి, సరదాగా మేము చూసుకుంటాం కదా అని ఫారెన్ పంపిస్తారు. కాబట్టి అవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి వివాహం కాని వారికి వివాహం అవుతుందా, లేకపోతే వివాహం అయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? వివాహము అనేటటువంటి కాన్సెప్ట్ 2026 సంవత్సరానికి చాలా మారిపోయింది. ఎందువల్లంటే ఇప్పుడు ఇదివరకు కాలంలో లవ్ మ్యారేజెస్ అంటే ఎక్కడో రేర్గా జరిగేవి, ఇప్పుడు కామన్ అయిపోయింది. పెద్దలు కుదిర్చినవి అవనండి ఇవన్నీ. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా చాలా డేంజర్ రా బాబు అని వీడియోస్ వస్తున్నాయి, పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు థంబ్నైల్స్తో. సో ఎప్పుడు కూడా షీ టీమ్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అఫీషియల్స్ ఎంత బాగా చెప్తారంటే, అరే విదేశాలు మోజు వద్దు, మీకు ఆడపిల్లల్ని మీకు దగ్గరగా ఉన్న చోట తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోండి అని చక్కగా చెప్తున్నారు. బట్ హూ ఈజ్ హియరింగ్? పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన మాటలు ఎవరు వింటున్నారు? అంటే గొప్ప చూపెట్టుకోవాలి కదా, మా కూతురు అక్కడ ఉంది, మా కొడుకు అక్కడ ఉన్నాడు, సో వీళ్ళ కూతురు అక్కడ ఉంది కాబట్టి మా కూతురు కూడా మేము అక్కడికే ఇచ్చేస్తాం అని చెప్పేసి అయిపోతుంది. అందువలన అవుతుంది. కాబట్టి ఈ మిథున రాశిలో వివాహాలు, మిథున రాశి వాళ్ళ దగ్గర ఒక గొప్ప గుణం ఉంది ఏంటంటే వీళ్ళు సంసారాలు పాడు చేసుకోరు, అది గొప్పతనం. భర్తని సైలెంట్ కిల్లర్స్ అంటే వీళ్ళు సైలెంట్గా వాడిని లొంగదీసేస్తారు. కాబట్టి డైవర్సల్ రేట్ తక్కువ ఉంటుంది, అండ్ వీళ్ళు ఎమికబిలిటీ ఉంటుంది, అండ్ ప్రాక్టీస్గా పనిచేయించుకునే ఇది మిథున రాశి వాళ్ళకి తెలుసు. బుధుడు కదా ఎంతసేపు. సో దే ఆర్ నాట్ హార్మ్ఫుల్ ఏం కాదు బట్ దే ఆర్ హార్మ్లెస్ పీపుల్, కానీ వెరీ క్లెవర్. ఆ క్లెవర్నెస్ అనేటటువంటిది వాళ్ళతోనే పెరిగిన వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు కనిపెట్టేస్తారు. కాబట్టి వీళ్ళకి మిత్రులు వీళ్ళు దూరం అయిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఉంది. అండ్ వీళ్ళు పూజించే దేవుడు ఎవరిని పూజిస్తే మంచిది ఈ సంవత్సరం? వీళ్ళకి గురుబలం ఇంకా అధికంగా చెందాలి కాబట్టి పరమేశ్వరుడికి చెయ్యాలి. ఈశ్వరుడికి చక్కగా నమ్మక చమకాలతో ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు, చక్కగా చిన్న శివలింగం పెట్టుకొని. అలాగే శివలింగం కూడా అక్కలేదు, శివుడికి పరమేశ్వరుడు రూపాయి బిళ్ళ పెట్టుకొని మనం శివుడి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క బుధ జపము, బుధుడు ఆ జన్మ రాశ్యాధిపతి కాబట్టి బుధ జపము, బుధ స్తోత్రాలు చదివి కిలోంపావు పెసల్ని ఈ యొక్క గ్రీన్ కలర్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు ఉదయం మనం చక్కగా తెల్లవారుజామున 5 గంటలకు దానం చేయాలి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపము, అంటే దుర్గాదేవి యొక్క మంత్రజపం చేసుకోవడము. ఆ మంత్రాలని మనం పేదవారికి, ఆ వికలాంగులకి, తర్వాత సాధువులకి, వికలాంగులకి, స్టూడెంట్స్కి, పాపం పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. ముఖ్యంగా ఇది చాలా మెయిన్ విషయం అమ్మ. ఏంటంటే పూజలు అనేటువంటి గుళ్ళకి వెళ్ళిపోండి, తప్పు చెప్తున్నారు అందరూ కూడా. గుళ్ళకి వెళ్ళిపోండి, ఈ గుడికి వెళ్తే మారిపోతుంది మీకు ఫేట్, లేకపోతే ఈ దానాలు ఇవి మామూలుగా ఈ పూజలు చేసేయండి అంటుంటే ఇది కాదు చేయాల్సిందే. హ్యుమానిటీ, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని స్వామి వివేకానంద చెప్పాడు. ఆయన మించిన యోగే లేడు. అది చేసినప్పుడు పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి చేసుకున్న తర్వాత చేసిన ఈ పూజలు మాత్రమే ఫలిస్తాయి. అంతేగాని 100 రూపాయలతో పూజ అయిపోతుంది. పూజ అయిపోతే నీకు సక్సెస్ చేస్తుంది అనుకుంటే, ఇప్పుడు కిలోంపావు దానం చేస్తేనే, నువ్వులు దానం చేస్తేనే నీకు జాతకం మారుతుందంటే, ఒక్కొక్క రాజకీయ నాయకుడు నాకు సీఎం పోస్ట్ వస్తుందంటే కిలోంపావు దానం చేయమంటే 100 లారీల దానం చేస్తారు. సో దీన్ని బట్టి లింక్గా చెప్తారు పండితులు, అది అర్థం చేసుకోవాలి. ఏంటంటే పేదల్ని, అనాథల్ని వాళ్ళని చూసుకుంటూ పూజ చేసుకుంటే సరిపోతుంది. రైట్ గురూజీ.